తెలంగాణలో అన్న కొంచెం మక్కల కొనుగోలు గురించి మాట్లాడండి. 25 రోజులు గడిచినా తూకం వేయట్లేదట. 25 డేస్ అవుతుందండి. ఏ ప్రాంతం బ్రదర్? తిరగాలి, అసలు ఈ కొనుగోలు కేంద్రాలని తిరగాల్సిన అవసరం ఉంది. కొన్ని కేంద్రాలను మనం టచ్ చేయాలి తప్పకుండా. తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనిపైన ప్రత్యేకంగా మాట్లాడండి. బాబు బ్రదర్, ప్లాస్టిక్ బియ్యంగా తయారు చేయాలి అంటే అది ఇంకా బియ్యం కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. బియ్యం కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అది. అన్న జొన్నలు చాలా ఉన్నాయి, సంగారెడ్డి కామారెడ్డి. ఇప్పుడు చాలా అంటే ఈ మొత్తం పండించే పంటలో వరితో కంపేర్ చేసుకుంటే అది చాలా 1% 2% ఉంటుంది. తమిళనాడులో టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ రానందున ఇతర కూటములు ఇజ్జత్ పక్కన పెట్టి ఒక్కటై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చా? ఎవరన్నా ఏర్పాటు చేయొచ్చు, ఏముంది? గవర్నర్ కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన సంఖ్యాబలం కావాలి, 118 కావాలి. కాకపోతే ఇప్పుడు ఒక పార్టీ ఉందనుకోండి, ఆ పార్టీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అంటే ఆ పార్టీలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు పోయి సపోర్ట్ చేశారు అనుకోండి, పార్టీ సపోర్ట్ చేయలేదనుకోండి, పార్టీ వాళ్ళ మీద అనర్హత వేటు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది అట్లా కాదు, పార్టీకి వెళ్ళాల్సి ఉంటుంది. (236 సీట్లున్న తమిళనాడులో 70 లక్షల ఓట్లు ఎస్ఐఆర్లో ఎందుకు తీసేశారు అని ఎవరు అడగట్లేదు. 294 సీట్లున్న బెంగాల్లో 96 లక్షల ఓట్లు ఎందుకు తీసేశారు అని మాత్రమే అడుగుతున్నారు. అది ఒక కారణం కావచ్చేమో, అది మాత్రమే కారణం కాదని చెప్తున్నాను నేను కూడా. అది మాత్రమే కారణం కాదు. అక్కడ మేజర్గా ఆమె ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, విపరీతమైన దాడులు, ఇవన్నీ కూడా ఆమె ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలు. ఆమెకి ఏదో చెప్తున్నది అట్లా. అన్నా, మీరు అసదుద్దీన్ గారి విశ్లేషణ చాలా బాధాకరం. హిందువులు గెలిస్తే ఒక్కటైతే బాధగా అనిపిస్తుంది. అంటే ముస్లింల ఆధిపత్యం ఉండాలని కోరుకుంటున్నారు. ఎక్కడిదండి ఇదంతా? ఈ లొల్లంతే. మనకున్న సమస్యల మీద మాట్లాడండి కదా. ఇప్పుడు హిందువులు సమస్యల్లో లేరని ఎవరంటే, ట్యాక్సులు కట్టేది మెజారిటీ హిందువులే కదా. మరి ఆ హిందూ ప్రభుత్వం అని చెప్పబడుతున్న వీళ్ళు మరి కడుతున్న ట్యాక్సులకి మనకి న్యాయం చేస్తున్నారా? ఎందుకు చేయట్లే? అదెందుకు ఆలోచించట్లేదు? మనకి ఎందుకు ఎడ్యుకేషన్ లేదు, హెల్త్ లేదు? మనం అంతా హిందువులమే కదా. మరి ఇక్కడ ముస్లింలకు సపోర్ట్ చేస్తున్నారా, మళ్ళీ హిందువులకు సపోర్ట్ చేస్తున్నారు? ఈ క్వశ్చన్ ఎందుకు వస్తున్నది? యూపీ మళ్ళీ కాషాయమయం కాబోతున్నది. పంజాబ్ ఎన్డీఏ, గోవా మళ్ళీ బీజేపీ, గుజరాత్ మళ్ళీ బీజేపీ, మణిపూర్ మళ్ళీ బీజేపీ రాబోతున్నదట. ఏమో చూద్దాం, అది నెక్స్ట్ ఇయర్కి. రఘు ఈజ్ టీఎంసీ సపోర్టర్ అట. అవునయ్యా, నేను ఆమెకు ఓటేసి వచ్చినా, నేను ఆమెకు సపోర్ట్ చేస్తున్నా. అన్న, ఆవు పాలకు లీటర్ 33 రూపాయలు గవర్నమెంట్ రేట్, అది కూడా డబ్బులు ఇవ్వట్లేదట. మొన్న కూడా నాకు తుంగతుర్తి ఇటువైపు నుంచి చాలామంది డైరీకి పాలు పోసేవాళ్ళు, మదర్ డైరీ పాలు పోసేవాళ్ళు మాట్లాడారు. దాదాపు అక్టోబరు డిసెంబర్ నుంచి వాళ్ళకి పైసలు వస్తలేవట. ఏం దారుణం అసలు. ఇప్పుడు పాల బిల్లులు ఎందుకు రావండి? పాలు ఎప్పటికప్పుడు ఇప్పుడు మనం మా షాప్కి వెళ్ళి పాలు కొంటున్నాం. మనం డబ్బులు ఇచ్చి కొంటున్నావా, డబ్బులు ఇవ్వక కొంటున్నావా? షాప్ అయినా డబ్బులు ఇచ్చి మదర్ డైరీ నుంచి విజయా నుంచి పాలు తెచ్చుకుంటున్నాడా, డబ్బులు ఇవ్వక తెచ్చుకుంటున్నాడా? అసలు పాలు సరిపోవు కదా. అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో కల్తీ పాలు మార్కెట్లోకి వచ్చేసినాయి. 1 కోటి లీటర్ల పాలు కావాల్సి ఉంటే దాదాపు 50-60 లక్షలకు మించి ఉత్పత్తే లేదు. మరి ఇంత షార్టేజ్ ఉన్నప్పుడు రైతులు ఎందుకు నష్టపోతున్నారు? డబ్బులు ఎందుకు చెల్లించట్లేదు రైతులకి? అసలు లిక్విడ్ క్యాష్ కదా ఇది, ఎప్పటికప్పుడు రైతులకు ఇవ్వాలి కదా. కస్టమర్ దగ్గర నుంచి లిక్విడ్గా వెళ్తున్నటువంటి డబ్బు కదా ఇదంతా. అంటే ఈ డైరీలను మొత్తం నాకే అవతలబడేసారు, అప్పుల కుప్పలు చేసిరు, ఉన్న భూములు అమ్ముకున్నారు, ఆగం చేసిరు. మదర్ డైరీ అయితే ఘోరం. ఒక ఫ్యామిలీ తినేసింది నల్గొండలో. అన్న, ఈ ప్రభుత్వంలో అయినా అసైన్డ్ భూముల మీద శాశ్వత యాజమాన్య హక్కులు వచ్చే అవకాశం ఉందా? ఎవడు మాట్లాడాలా భూముల మీద? ఎవడన్నా మాట్లాడుతున్నా? ఒక మూమెంట్ ఎవడన్నా తీసుకున్నాడా? ఇంతవరకు ఉన్న ఈ పార్టీలు ఎవడన్నా మూమెంట్ తీసుకున్నాడా? ఉన్న భూములేంది, అసైన్డ్ భూములేంది, సాదా బైనామాలేంది, ఎవడన్నా అసలు ఇది ఎంతవరకు వచ్చిందని అడుగుతున్నాడా? లీడర్లకు అసలు ఆలోచన ఉండదు. ఎందుకంటే లీడర్లంతా భూముల చుట్టూ తిరుగుతున్నటువంటి బ్యాచ్ కదా ఇదంతా.
దొరికితే కబ్జా చేసి లోపలేసుకోవాలని చూసే ఈ పార్టీలు అందులో ఉన్న లీడర్లు మీ భూముల హక్కుల కోసం ఎవరు కొట్లాడాలా? ఎవరైనా అడుగుతున్నారా? మీరు చూడండి, నాదర్గుల్లో 373 ఎకరాలు ఒకటి రెండు రియల్ ఎస్టేట్ కంపెనీలు కలిసి అక్కడ వెంచర్ వేసి మొత్తం ఆగం చేస్తుంటే ఎక్కడ పోయిందండి మీ సోకాల్డ్ లీడర్లంతా? 373 ఎకర్స్. కేబీఆర్ పార్క్లో అయ్యే విధ్వంసం మీద ఎందుకు మాట్లాడవు? మేమే మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డిని కూడా అడిగినాం, అయ్యా నువ్వు ముఖ్యమంత్రి కాకముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అక్కడ పక్కన మంత్రి డెవలపర్స్, ఆ పక్కన శ్రీనివాసరావు అని ఇంకో ఆయన 21 అంతస్తులు కడుతుంటే వీటిని గూలగొట్టాలి, కేటీఆర్ నీ వాటాలు ఉన్నాయి, ఇంట్లో 4,000 కోట్ల వాటాలు ఉన్నాయి అని మాట్లాడిన పీసీసీ అధ్యక్షుడా ఆనాడు రేవంత్ రెడ్డి, ఇప్పుడు ముఖ్యమంత్రి అయినవు, ఎటుపోయినావు నాయన, మరి ఎందుకు గూలగొడతలేవు ఇప్పుడని మేమే అడుగుతున్నాం. మేమే అడిగినాం, ఆడ ఫ్లైఓవర్లు ఈ విధ్వంసం దేనికోసం చేస్తున్నారు? దేనికోసం అంటే ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే వెంచర్లు కొన్ని చుట్టుపక్కల వస్తున్నాయో వాటికి ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ఇవి కడుతున్నాడు. ఈ అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు ఇవన్నీ సామాన్య జనం కోసం కాదు. అది పాస్బుక్ రావడం లేదట. జూబ్లీ హిల్స్లో ఎంఐఎం కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే బెటర్ కదా. ఖమ్మం వరదలు వచ్చినప్పుడు మీరు గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్తే అక్కడ ముస్లింలకు కాంగ్రెస్ ఓటేస్తే ఇలా చేశారు అని మీతోనే చెప్పారు. ఏందో కాంగ్రెస్ ఏంది, బీజేపీ ఏంది, బీఆర్ఎస్ ఏంది, అన్నీ ఒకటే కదా. మమతా బెనర్జీ అంటే బంగ్లాదేశ్ పౌరసత్వం తీసుకుంటే అక్కడ ప్రధానిగా ఎన్నిక కావడం 100% ఖాయమట.